శ్రీజ ఏమైందో చెప్పు. ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు లాక్కొచ్చావు? ఏం జరిగిందా? ఏం జరిగిందా? అయ్యయ్యో, ఇదెలా పగిలింది? చేయి జారిందా అమ్మా నీలు? చేయి జారటం కాదు, నేనే కావాలని పగలగొట్టా. నీకేమైందే? బంగారం లాంటి ఫ్లవర్ వాసిని పగలగొట్టావు. దాని మొహం అది పగలగొట్టడం ఏంటమ్మా? వదినన్నట్టు ఏదో చేయి జారి పగిలిపోయి కాదు, నేనే పగలగొట్టాను. ఏంటి, ఆఫ్టర్ ఆల్ వస్తువు పగిలిపోతేనే ఇంతలా బాధపడుతున్నారు? నేను చెప్పేది వింటే మీ అందరి గుండెలు పగిలిపోతాయి. దీని మాటలు, దీని ఆవేశం చూస్తుంటే దివ్య నీలుగా నటిస్తోందన్న విషయం చెప్పేస్తుందా? నీ మోహన్లే. ఏంటి నువ్వు చెప్పేది? తింగర వేషాలు వేయకుండా వెళ్ళు. ఇది చెప్పేది మనం వినేది ఏమీ లేదు. అందరూ వెళ్ళండి. ఆగండి, ఆగండి, ఆగండి. ఇదెవరో మీకు తెలుసా? ఇది నీలు కాదు. వింటున్నారా? వినపడిందా? ఇది నీలు కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి శ్రీజ? ఇది నీలు కాదని చెప్తుంటే ఇంకా ప్రాబ్లం ఏంటని అడుగుతారేంటత్తయ్యా? నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? నేనేమీ మతి లేకుండా మాట్లాడడం లేదు. నీలులా నటిస్తున్న ఇదే ఇన్నాళ్ళు మనందరి మతులు పోగొట్టింది. నోరు మూసుకో. తను నీళ్లు కాకపోవటం ఏంటి? అయ్యో తాతయ్య, నేను చెప్తోంది నిజం తాతయ్య. ఏంటి నిజం? ఏంటి నిజం? పిచ్చి పిచ్చి డిటెక్టివ్ నవళ్ళు చదివి నీ బుర్రకి చెదపురుగులు పట్టాయి. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. మరే బాగా చెప్పావమ్మా. దీని మాటలు, దీని వేషాలు మనకి ఇవాళ కొత్త ఏమిటి? అమ్మమ్మా, నేను చెప్తోంది నిజం. నా మాట ఎవరు నమ్మరేంటి? నీ వెధవ్వాగుడు కట్టిపెట్టి ముందు నువ్వు లోపలికెళ్ళు. నేను లోపలికి వెళ్ళడం కాదు, నీలు నన్ను చెప్తూ మనందరినీ మోసం చేస్తున్నా దీన్ని బయటికి పంపించాలి. అమ్మ శ్రీజ, ఏంటమ్మా ఇది? ఏం పాపం చేసిందని? తను నీకేం అన్యాయం చేసిందని? బంగారం లాంటి నా కూతురు మీద ఇలాంటి లేనిపోని అభాండాలు వేస్తున్నావు. చెప్పమ్మా. నేనేమి అబాండాలు వేయడం లేదు. ఇది నీలు కాదని నేనేమి సరదాకి చెప్పడం లేదు. చూడమ్మా శ్రీజ, ఇంతకాలం అంటే నేను ఇంటికి తిరిగి రానంత వరకు నా కూతురు నీలుని బాగా చూసుకున్నారు కదా. ఇప్పుడేమైందమ్మా నీకు? నేను ఇంట్లోకి తిరిగి రావడం నీకిష్టం లేకపోతే చెప్పమ్మా. ఆ మాట అయితే నా మొహం మీద చెప్పు, నేను వెళ్ళిపోతాను. అంతేకాని నా కూతురు మీద ఎంత పెద్ద నింద వెయ్యొద్దమ్మా, వెయ్యొద్దు. అల్లుడు గారు, ఏంటిది? అదేదో చిన్నపిల్ల, అది తెలిసి తెలియక ఏదో వాగుతుంటే. నేనేం తెలియకుండా మాట్లాడలేదు.
నువ్వు చెప్తుంది నిజమనే నమ్మకం ఏంటి? అవును, తను నీలు కాదని ఏ ఆధారంతో అంటున్నావు? అన్ని ఆధారాలు ఉన్నాయి. అంతకంటే బలమైన సాక్షి ఉంది తాతయ్య. సాక్ష్యమా నీ మోహమా? నిన్ను ముందు లోపలికి వెళ్ళమన్నానా? వెళ్ళు. ఆగమ్మా. ఇందాకడి నుంచి చూస్తున్నాను, అది నేను చెప్తోంది నిజమని మొత్తుకుంటుంటే అది చెప్పే దానిలో ఎంత నిజం ఉందో తెలుసుకోకుండా దాని నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తారేంటి? నా కూతురు చెప్తోంది నిజం. సర్లే, పిల్లికి ఎలక సాక్ష్యమా అని నేతి బీరకాయలో నెయ్యి ఉండడం ఎంత నిజమో మీ తల్లి కూతుళ్ల మాటల్లో అంతే నిజం ఉంటుంది. తిన్న దరక్క ఏదో గొడవ సృష్టించాలని చూస్తున్నారు. మాక అవసరం లేదు. అవసరం లేనప్పుడు ఈ రాద్ధాంతం ఎందుకు, ఈ పంచాయతీ ఎందుకు? అయ్యో నాన్నా, నా దగ్గర ఆధారాలున్నాయి, సాక్ష్యం ఉంది అని శ్రీజ చెప్తోంది కదా. అసలది ఏం చెప్తోందో వినరేంటి? ఏ అది చెప్పేది వినేంత సహనం ఓపిక మీకు లేదా? మమ్మీ, మనం ఎంత చెప్పినా వీళ్ళు వినరమ్మా. అంతగా దీని మాయలో పడ్డారు వీళ్ళంతా. అవును, ఇంతమందిని మాయ చేసి మోసం చేస్తోంది అంటే ఇది మామూలు ఆడపిల్ల కాదు. పెద్ద నిరజాణ. అత్తయ్య, నీళ్ళు ఇంకొక మాట నేను సహించను. అది కాదు వికాస్. చెప్పానుగా అత్తయ్య, దయచేసి నా సహనానికి పరీక్ష పెట్టకండి. బావా, ఈవేళ అందరూ కలిసి నేను చెప్తోంది వినకపోవచ్చు, నా మాటని కొట్టిపారేయొచ్చు. కానీ ఏదో ఒక రోజు ఇది నీళ్ళు కాదు అనే విషయం మీ అందరికీ తెలుస్తుంది. శ్రీజ, ఇంకా ఆపుతావా లేదా? నేను ఆపను బావా. ఇది నీళ్ళు కాదనే విషయం ఈవేళ మీ అందరూ నమ్మి తీరాలి. ఓకే, ఏదో ఆధారం ఉంది, సాక్ష్యం ఉంది అని చెప్తున్నావు కదా, ఏంటిది చెప్పు. వికాస్, అలాంటిదేమీ లేదురా. బామా, దయచేసి కాసేపు ఎవరూ మాట్లాడకండి. నువ్వు చెప్పు శ్రీజ. మనందరం గుడికి వెళ్ళినప్పుడు ఈ నీళ్ళు కాని నీళ్ళు గుళ్ళో అనర శరణాలయానికి సంబంధించిన ఒక అతనితో మాట్లాడడం నేను చూశాను. ఇది ఆ పెద్దాయన మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను. వాళ్ళ మాటల ద్వారానే నాకు అర్థమైంది ఇది నీళ్ళు కాదు అని. ఓకే, తను నీళ్ళు కాకపోతే ఇంకెవరు? దివ్య, దివ్య, దివ్య. ఏంటి, తన పేరు నీలు కాదు దివ్యానా? అవును బావా. ఆర్ యు ష్యూర్? నిజం. నువ్వు విన్నది చెప్తోంది నిజమా? ఈ మాట అప్పుడే గుళ్ళో మా అమ్మకి చెప్పాను, కానీ మా అమ్మ నా మాట నమ్మలేదు. అవును, అప్పుడు దీని మాటల్నే నమ్మలేదు. ఆహా, అప్పుడు నమ్మని దానివి ఇప్పుడు ఎలా నమ్ముతున్నావే? బాగా ఆలోచిస్తే శ్రీజ చెప్పే దానిలో నిజం ఉందనిపించింది. అదేదో అందరి ముందు బయటపడుతుందనిపించింది. నీ కూతురికే కాదు, నీకు బుద్ధి లేదని నాకిప్పుడు అర్థమైంది. అమ్మా, అనవసరంగా మాట్లాడమాకు.
కాసేపు ఎవరు మాట్లాడకండి ప్లీజ్. శ్రీజ, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు చెప్తోంది నిజమా? అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి బావా? నేను చెప్తోంది నిజం నిజం నిజం. సో తను నీలు కాదు దివ్య అంటావు? అవును. నీలు కానప్పుడు దివ్య అయినప్పుడు మరి తనెవరు? మధ్యలో తన టాపిక్ ఎందుకు బావా? ఎందుకంటే తను దివ్య అయితే ఈ దివ్య ఎవరు? ఆ విషయం నీకు తెలుసుండాలి కదా. అయ్యో నాకు తెలియదు బావా. అలా ఎలా తెలియకుండా ఉంటుంది? తను నీలు కాదు. ఈ దివ్య ఎవరనే విషయం కూడా తెలుసుండాలి కదా. తనకి తెలిసింది నీళ్ళు గురించి మాత్రమే అని చెప్తోంది కదా. అవును కదా. అమ్మ నువ్వు ఉండమ్మా. మీ అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు. ఇది నీళ్ళు కాదు అని మాత్రమే నాకు తెలుసు. అదే ఎలా శ్రీజ? ఏంటి వికాస్, అసలు ఏంటి నువ్వు? ఎంతసేపు శ్రీజని అడుగుతావు? దీనికి తెలిసింది, విన్నది, చూసింది, చెప్పింది. అది నిజమా కాదా అనేది నీలుగా నటిస్తున్న దివ్యని కదా అడగాలి. ఎక్కడికెళ్తున్నావే? మెల్లగా జారుకుంటున్నావేంటి? నీ బండారం నాటకం బయటపడిందనా? చూసావా వికాస్, ఇంతసేపు ఇక్కడే ఉండి అన్నీ విని నువ్వు తనని ఎక్కడ నిలదీస్తావో అని ఇక్కడి నుంచి వెళ్ళిపోతోంది. దీన్ని బట్టి అర్థం కాలేదా ఇది నీలుగా నటిస్తోందని? నీలు, ఏంటిదంతా? శ్రీజ ఎందుకు ఇలా మాట్లాడుతోంది? నువ్వు గుళ్ళో ఎవరితోనో మాట్లాడడం విన్నానని చెప్తోంది. అది నిజమా? నీలు నీ పేరు కాదు దివ్య అని చెప్తోంది. ఇది నిజమా? నీలు ప్లీజ్, అదంతా అబద్ధం అని చెప్పు. నీలు అబద్ధం అని చెప్పు. ఇది మరీ బాగుంది. ఎవరైనా నిజమా అని అడుగుతారా? ఇంకా ఇలాంటి ఛాన్స్ ఇస్తే నిజమెందుకు చెప్తుంది? అబద్ధమే చెప్తుంది. అమ్మా నీలు, వింటున్నావా అమ్మా వాళ్ళ మాటలు? అన్నన్ని మాట్లాడుతుంటే ఎలా భరిస్తున్నావు తల్లి? నా కళ్ళ ముందే వాళ్ళు నిన్ను అన్నన్ని మాట్లాడుతుంటే నేను తట్టుకోలేనమ్మా. వాళ్ళు చెప్తుంది నిజం కాదు, అబద్ధం అని గట్టిగా అరిచి చెప్పమ్మా. వాళ్ళ నోళ్లు మూయించమ్మా. చెప్పమ్మా, చెప్పు. అవును నీలు, వాళ్ళు నీ మీద వేసిన నిందలు నిజం కాదని చెప్పు. నీలు నిన్నే అవన్నీ వాళ్ళు చెప్పేవన్నీ నిజం కావని చెప్పు. వికాస్ చూడు, ఈ ప్రపంచంలో ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా కన్న తల్లి మీద ఒట్టేసి నిజం చెప్పమంటే వెంటనే నిజం చెప్పేస్తారు. అలాగని నీ మీద నమ్మకం లేక నేను ఇలా అనడం లేదు. నీ మీద నిందలు వేస్తున్న వాళ్ళ మొహం వాచిపోయేలా నిజం ఇది అనే సమాధానం నువ్వు చెప్పాలి. అది మామూలుగా చెప్తే
వాళ్ళకు అర్థం కాదు. అందుకే నువ్వు ప్రాణంగా చూసుకునే మీ అమ్మ మీద ప్రమాణం చేసి వాళ్ళ మాటలు నిజం కాదని చెప్పు. చెప్పు చెప్పు నీలు, చెప్పు. నిజమే నిజమే నిజమే. నీలు, నువ్వు చెప్తుంది నన్ను క్షమించండి. నేను నీలోని కాదు. నీలు, ఆహాహాహాహా, ఇది ఇంకా బాగుంది. నేను నీలును కాదు అని అది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పా కూడా ఇంకా దాన్ని నీలు అని పిలుస్తావేంటి? బాబా నోరు మూసుకో. అదేంటమ్మా, నువ్వు నువ్వు నీళ్ళు కాదా? వాళ్ళు బుద్ధి లేక ఏదో వాగితే వాళ్ళ మాటలు పట్టించుకుని నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటమ్మా? అయ్యో, నేను చెప్తుంది నిజం తాతయ్య. నేను నీలోని కాదు. నా పేరు దివ్య. చూసావమ్మా నిజం ఎలా బయటకు వచ్చిందో? నీలు, నీకు నేనంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నా మొహం మీద గట్టిగా చెప్పు. అంతేకాని నువ్వు నీలు కాదని మాత్రం చెప్పకు. నేను భరించలేను, తట్టుకోలేను. నిజంగానే చెప్తున్నాను, నేను నీలుని కాదు వికాస్ గారు. నిజంగానే చెప్తున్నాను, నేను నీలుని కాదు వికాస్ గారు. నా పేరు దివ్య. నో నో, నేను నమ్మను, నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. మీరు చిన్నతనంలో తాళి కట్టింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు వెతుకుతున్న నీలుని నేను కాదు. అయితే అయితే అదే మాట అత్తయ్య మీద ఒట్టేసి చెప్పొచ్చు కదా. నేను తన
తన కూతుర్ని కాకపోయినా కన్న తల్లిలా నన్ను దగ్గరికి తీసుకున్నా అలాంటి ఈ పుణ్యాత్మరాలి మీద నేను ఒట్టు వేయలేను. నేను నీలుని కాదు అన్న విషయం అమ్మకు కూడా తెలుసు. అత్తయ్య, తను చెప్తుంది నిజమా? చెప్పత్తయ్యా, తను చెప్తోంది నిజమా? తను నీ కూతురు నీళ్ళు కాదా? అడుగుతున్నాడుగా, ఆ అమ్మాయి చెప్తోంది నిజమా రుక్మిణి? రుక్మిణి, నువ్వు చెప్తుంది నిజమా? ఆ అమ్మాయి మన కూతురు కాదా? నిన్నే అడుగుతున్నాను, చెప్పు చెప్పు. ఈ అమ్మాయి మన కూతురు నీళ్ళు కాకపోతే మరి మన కూతురు నీళ్ళు ఎక్కడ? చెప్పు రుక్మిణి, ఎవరు నీళ్ళు? చెప్పు రుక్మిణి, చెప్పు చెప్పు.